నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్. లెవెల్ 2 వీడియోస్కి స్వాగతం. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న కాన్సెప్ట్ మీ లైఫ్లో ఇంకొక యాంగిల్ నుంచి మీరు లైఫ్ని చూడడం నేర్పిస్తుంది. అందులోనూ దిస్ ఇస్ కాల్డ్ ద పర్సంటేజెస్. జీవితంలో కొంతమంది డిప్రెషన్కి కానీ, వరికి కానీ, ఆలోచనలో ఉండిపోయి ఏమీ చేయలేకపోవడానికి గల కారణము ఎక్స్ట్రీమ్స్ ఆలోచిస్తుంది మైండ్. మన మైండ్ ఎప్పుడు రాకపోతే, ఫెయిల్ అయిపోతే, నా వల్ల కాకపోతే, ఓడిపోతే, ఇలాగ అన్నీ నెగిటివ్ కానీ మొత్తం ఎక్స్ట్రీమే, ఇంకా మధ్యలో ఇంకేం ఆలోచించదు. లేదా అయిపోతుంది బాస్, నాకు వాడు తెలుసు బాస్, అట్లా సక్సెస్ అయిపోద్ది బాస్, ఇంకేంటి బాస్, జీవితం ఇంతే బాస్, నాకు అందరూ తెలుసు బాస్, ఫుల్ డబ్బులు ఉన్నాయి బాస్. ఈ టైప్లో ఎయిదర్ ఈ ఎక్స్ట్రీము లేదా ఈ ఎక్స్ట్రీము. మనిషి మైండ్ తత్వమే అంట. సో లెవెల్ 2కి వచ్చినందుకు కానీ ఈరోజు మీరు కూర్చుని ఆలోచించుకోవాల్సింది, ఏంటి టూ ఎక్స్ట్రీమ్గా ఆలోచిస్తున్నాను. డిప్రెషన్ అనగానే ఇంకా అన్నీ నాకే కష్టాలు ఉన్నాయి, నా బ్రతికే ఎట్లా ఉంది, నేనే ఇంత నాశనం అయిపోతున్నాను, నాకే ఎందుకు ఈ కష్టాలు వచ్చాయి, నేనే పోర్న్కి ఎందుకు అడిక్ట్ అయ్యాను, నాకే డబ్బులు ఎందుకు లేవు, నేనే ఈ టైప్లో అంతా ఒక ఎక్స్ట్రీమ్ నెగిటివ్కి. లేకపోతే అంతా ఇక నాకు ఆ ప్రాజెక్ట్ వచ్చేస్తుంది, ఆ ప్రాజెక్ట్ వస్తే డబ్బులు వచ్చేస్తాయి, ఆ కోర్టు కేసు ఒకటి గెలిచేస్తే కోర్టులు వచ్చేస్తాయి. ఈ టైప్లో ఏదో ఒకటి ఈ ఎక్స్ట్రీమ్కి కానీ ఈ ఎక్స్ట్రీమ్కి కానీ. ఈరోజు నేను చెప్తున్న కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. దిస్ ఇస్ కాల్డ్ లుకింగ్ లైఫ్ ఇన్ పర్సంటేజెస్. ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందనుకోండి, దాన్ని ఎంత డివాస్టేటింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనే పర్సంటేజ్లో ఆలోచించడం మొదలుపెట్టండి. సపోజ్ మీరు ఎగ్జామ్ రాస్తున్నారు, మీకు టెన్షన్ వస్తుంది. ఎగ్జామ్ కానీ, లేకపోతే ఆఫీస్కి ఇంటర్వ్యూకి కానీ, లేదన్నా ఒక కొత్త జాబ్, ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తాను, మీకు టెన్షన్ అవుతుంది. మీరు ఎప్పుడు ఆలోచించుకోవాల్సింది, ఎంత పర్సంటేజ్ నేను ఫెయిల్ అవ్వగలను, పాస్ అవ్వగలను, ఎంత పర్సంటేజ్ దీనిలో సక్సెస్ అవ్వగలను, ఫెయిల్ అవ్వగలను. మీకు 20%, 30% అందాజా వేయద్దు, క్యాలిక్యులేట్ చేయడం నేర్చుకోండి. ఎంత పర్సంటేజ్ యాక్చువల్గా ఒక ప్రాబ్లం వస్తే ఎంతమంది ఈ ప్రాబ్లంని ట్రై చేశారు ఇంతకుముందు, ఎంతమంది సక్సెస్ అయ్యారు, ఎంతమంది ఓడిపోయారు, ఎంతమంది ఓడిపోతే వాళ్ళ జీవితం నాశనం అయిపోయింది, ఎంతమంది ఓడిపోతే అక్కడి నుంచి వాళ్ళు ఇంకా పైకి ఎదగగలిగారు. ఇలాగా కొన్ని పాయింట్స్ రాసి పెట్టుకోండి. సో దట్ మీ మైండే మీకు కొత్త ఐడియాలు ఇస్తుంది. మీకు తెలియకుండానే మీ సమస్యని ఇంకా దగ్గరగా చూడడం స్టార్ట్ చేస్తారు. మీకు తెలియకుండానే మీ ప్రాబ్లమ్ని మీరే ఆన్సర్ వెతుక్కోవడం మొదలు పెడతారు. ఎందుకంటే యు ఆర్ లుకింగ్ ఇన్ పర్సంటేజెస్ అండ్ ప్రాబబిలిటీస్. ఒకవేళ మీ అత్తతో గొడవ అయింది అనుకుందాం. ఒక అతను నాకు ఈ మధ్య ఫోన్ చేశాడు. అమ్మ అంటే చాలా ఇష్టం, భార్య అంటే ఇష్టం, భార్య అంటే చాలా ఇష్టం. ఇద్దరిని ఒక చోట ఉండలేకపోతుంది, వాళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు, మేము సపరేట్ అవ్వాలి. ఇది ప్రాబ్లం సాల్వ్ చేసుకోలేకపోతున్నాను సార్, నాకు అమ్మ అంటే ఇష్టము, అటు భార్య అంటే ఇష్టం, ఏం చేయమంటారు? ఓకే, లైఫ్లో ఎప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి. ఇవే ధర్మ సందేహాలు అంటుంటారు. తల్లిని వదలాలా, భార్యను వదలాలా, నమ్మొచ్చిన భార్యకు అన్యాయం చేయలేను, పెంచిన తల్లికి అన్యాయం చేయలేను, కనిపెంచిన తల్లికి ఇప్పుడు ఏం చేయాలి అనే సమస్య వస్తుంది. ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మైండ్ని పర్సంటేజులుగా డివైడ్ చేయడం స్టార్ట్ చేయండి. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా, ఒక అమ్మాయి అనాథ ఆశ్రమం నుంచి వాళ్ళ పేరెంట్స్ తెచ్చుకుని పెంచుకున్నారు, చాలా బాగా చూసుకున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఇంకొక అబ్బాయితో ప్రేమలో పడింది. ఇప్పుడు ఈ పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు. చిన్నప్పటి నుంచి అనాథాశ్రమం నుంచి తెచ్చి పెంచిన తల్లిదండ్రులను వాళ్ళు చెప్పినట్టు చేయాలా, లవ్ చేసిన అబ్బాయిని ఇష్టపడాలా? ఈ టైప్లో ఎప్పుడూ ఒక కన్ఫ్యూజన్ మన మైండ్ క్రియేట్ చేస్తుంది. అండ్ ఎప్పుడూ ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్కి ఆలోచిస్తుంది. అమ్మో, నేను వీళ్ళకి చెప్తే వీళ్ళు నన్ను వదిలేస్తారేమో, వాడికి చెప్తే వాళ్ళు నన్ను వదిలేస్తారేమో అని ఏదో రకంగా ఎక్స్ట్రీమ్కి వెళుతూ ఉంటుంది మైండ్. సో దీన్ని పర్సంటేజులుగా డివైడ్ చేయండి. చెప్తే ఏమవుతుంది, చెప్పిన తర్వాత సొల్యూషన్స్ ఏంటేంటి వస్తాయి, దాని తర్వాత ఆప్షన్స్ ఏమేమి వస్తాయి, ఆప్షన్స్ ఏది వస్తాయో ఎంత క్లోజ్గా నేను ఆప్షన్స్కి వెళ్ళగలను, ఆ ఆప్షన్స్ తీసుకున్నాక ఎంత పర్సంటేజ్ నేను ఓడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది, ఒకవేళ అంత పర్సంటేజ్ ఓడిపోవడానికి ఛాన్స్ ఉంటే నేను ఆ రిస్క్ తీసుకోవచ్చా అన్నది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఇలా క్యాలిక్యులేట్ చేయడం స్టార్ట్ చేస్తామో మీ లైఫ్ ఈజీ అయిపోతుంది. ఇంతే నా ప్రాబ్లం అనిపిస్తుంది. ఓకే, ద థర్డ్ ఇంపార్టెంట్ స్టెప్ క్యాలిక్యులేట్ చేసేసుకున్నాక, థర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్, ధైర్యంగా అడుగు ముందుకు వేయడం. అన్ని ఆన్సర్లు తెలుసు, ఏమవుతాయో తెలుసు, కానీ నాకు భయం అండి,
ఒక మంచి జాబ్ అనుకున్నారు, లేకపోతే మంచి బిజినెస్ అనుకున్నారు. దానికి ఫస్ట్ స్టెప్ అనుకోవడం, సెకండ్ స్టెప్ ప్రణాళిక పర్సంటేజ్లుగా డివైడ్ చేయడం, థర్డ్ స్టెప్ చెయ్యాలి కదా. కానీ 10% అంటే నాకు అది ఇష్టం లేదు కానీ అంటుంది. అప్పుడే నీ మైండ్ని పట్టి సెపరేట్ చేయాలి. దేనికో ఇష్టం లేని దానికి, దేనికో నచ్చని దానికి నీ మైండ్ గుంజుతూ ఉంటుంది. అటు పార్టీకి వెళ్ళి మందు తాగాలి అనిపిస్తుంది, కానీ ఇక్కడ ఇంట్లో కూర్చుని చదువుకోవాలి అన్నది కూడా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఈ రెండు అప్పుడే మనసుని గుంజాలి బయటకి. ఏంటి ఇష్టపడుతున్నావు నువ్వు, ఎందుకు రాంగ్ సైడ్కి నా మైండ్ వెళ్తోంది అన్నది కొంచెం సేపు కూర్చుని ఆలోచించగలిగితే ఆ కనెక్షన్ మనకి తెలుస్తుంది. ఎక్కడో లోపల తెలియకుండానే మనలో నెగిటివిటీ బయటకు వస్తుంది. ఆ నెగిటివిటీని గనక ఊపిరి ద్వారా మీరు పట్టుకుని బయటకు వదిలేయగలిగితే నిజంగా మీకు తెలియకుండానే ఆ కోరికలన్నీ తగ్గిపోతాయి. ఈ టెక్నిక్ని ఫాలో కండి. ఎప్పుడైనా ఇట్లాంటి కన్ఫ్యూజన్ వస్తే, ధర్మ సందేహం వస్తే, లేకపోతే అటు ఇష్టము ఇటు అవసరం, నీడ్ అంటారు చూసారా, అటు నాకు రేపు చదువుకోవాలి ఇంపార్టెంట్, కానీ ఈరోజు మ్యాచ్ చూసేయాలి, ఈరోజు ఫ్రెండ్ ఎవడో పార్టీ ఇస్తున్నాడు తాగడానికి పోవాలి అని రెండు వచ్చినప్పుడు ఆ మధ్యలో థిన్ సెపరేషన్ తీసుకురావడానికి ఊపిరిని వాడుకోండి. ఊపిరి టేక్ ఇన్సైడ్, ఆ రెండు ఆప్షన్స్ని సపరేట్ చేస్తున్నట్టుగా ఇమాజిన్ చేసి అక్కడ నుంచి స్లోగా నెగిటివిటీని వదిలిపెట్టండి. తాగుడు మంచిది కాదు, లేకపోతే పార్టీ ఈరోజు కాకపోతే రేపు చేసుకోవచ్చు, లేకపోతే వాడిచ్చే పార్టీ కంటే నేను ఇంకా మంచి పార్టీకి వెళ్ళొచ్చు, ఇప్పుడు చదువుకుంటే పెద్ద వాళ్ళతో పార్టీలకు వెళ్ళొచ్చు అన్నది కనుక ఆలోచించగలిగితే యువర్ థాట్ అండ్ యువర్ ఎడిక్షన్ రెండిటి మధ్యలోంచి సెపరేషన్ వస్తుంది. ఇది దేనికైనా అప్లై చేయొచ్చు. మీరు ఒక ఉద్యోగానికి వెళ్తున్న టెన్షన్ కావచ్చు, బాస్తో వరి కావచ్చు, అత్తామామల గొడవ కావచ్చు, దేనికైనా సరే ఆప్షన్స్ రాసుకున్నాము. ఈ ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ నిన్ను పట్టి ఆపుతుంది. అది చెయ్యాలని ఉంటుంది, కానీ చేస్తే ఏమవుతుందో అనే ఒక అడ్డుపడుతుంది. ఆ రెండిటికి మధ్యలో గ్యాప్ తీసుకొచ్చి ఊపిరిని బాగా డీప్గా తీసుకుని ఆ గ్యాప్ని కరిగిస్తూ ఊపిరిని బయటకు వదలండి. మీ మైండ్లో ఎలా ఉండాలంటే ఆలోచన, ఆ గ్యాప్ రెండిటికి మధ్యలో గ్యాప్ కరిగిపోయి నాకు నచ్చినది చేస్తాను, రేపు మా అత్తకెళ్ళి చెప్తాను, రేపు మా ఆయనతో మాట్లాడతాను, రేపు ఆ బిజినెస్ డీల్ సెట్ చేస్తాను అని మీరు అనుకుని బ్రీత్ ఇన్ సైడ్, టేక్ దట్ థాట్, కరిగించేసి మెల్లగా ఊపిరిని వదిలేయండి. ఇది మీరు చెయ్యండి. 10 to 15 minutes చేసి ఆ పని అటెంప్ట్ చేయండి. వితిన్ 100 days మీ సిస్టంలో ఒక అలైన్మెంట్ ఏర్పడి మీకు తెలియకుండానే మీలో శక్తి వస్తుంది. ఇది ట్రై చేయండి. ఇది లెవెల్ 2. నేను చెప్పేవేవి విని ఊరుకోవద్దు. మీరు మైండ్లో కాంటెంప్లేట్ చేయండి. ఒకటికి పచ్చాలి, ఏంటి ఆపుతోంది, ఆ ఆపిన దాని మధ్యలో ఆ గ్యాప్ని నేను ఎలా సపరేట్ చేయగలను అన్నది మీరు ఊపిరి ద్వారా, ప్రాణశక్తి ద్వారా చేస్తే మీకు తెలియకుండానే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఎలాంటి ప్రాబ్లం అయినా సరే, అది భయం కావచ్చు, యాంగ్జైటీ, డిప్రెషన్, డల్నెస్, మూడ్ స్వింగ్స్, బిజినెస్లో భయము, లేకపోతే జాబ్ భయం, ఏదైనా సరే ఈ ప్రయత్నం చేసి చూడండి. మీకు ఖచ్చితంగా డిఫరెన్స్ తెలుస్తుంది. ఒక థాట్, ఆ థాట్కి కావాల్సిన పర్సంటేజెస్ అండ్ ఆ పర్సంటేజెస్ కావాల్సిన సొల్యూషన్ కోసం ధైర్యంగా అడుగు ముందుకు వేయడం. ఒకవేళ వేసేటప్పుడు ఏదైనా అడ్డొస్తే ఈ రెండిటికి మధ్యలో గ్యాప్ తీసుకొచ్చి ఊపిరి ద్వారా దాన్ని కరిగించడం. ఇది మీరు ప్రయత్నం చేయండి. చేసి నాకు ఎట్లా ఉందో చెప్పండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.